హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఆధార్ కార్డ్కి సంబంధించి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంటే ఏదైతే పేరు, అడ్రస్, ఫోటో ఏదైనా మార్చుకోవాలంటే ఇక ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆధార్ కార్డు ఇప్పుడు భారతీయులకైతే అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు నుంచి మొదలుకొని ఎక్కడైనా ధృవీకరణ కోసం పలు పథకాల బెనిఫిట్స్ పొందాలన్నా ఆధార్ కార్డు అయితే తప్పనిసరి. మరి అలాంటి ఆధార్ కార్డులో ఏ తప్పులు లేకుండా చూసుకోవాలి. తప్పు ఉంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఆధార్ కార్డ్ అప్డేషన్ ఛార్జీలు దేనికి ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఆధార్ కార్డులో పేరు లేదా అడ్రస్ లేదా ఫోటో ఇతర వివరాలు ఏమైనా మార్చుకోవాలని అనుకుంటుంటే ఒకటి గుర్తుంచుకోవాలి. ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఛార్జీ పడుతుంది. ప్రస్తుతం అడ్రస్ అప్డేట్ ఆన్లైన్లో చేసుకునేందుకు మాత్రమే జూన్ 14 వరకు ఉచితంగా ఉంది. మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు. అయితే ఇతర బయోమెట్రిక్ వివరాలు, పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ ఇలా ఏది మార్చుకోవాలన్నా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిందే. ఇక వీటికి ఒక్కోదానికి ఒక్కో ఛార్జీ అయితే ఉంటుంది. డెమోగ్రాఫిక్ అప్డేట్కు ఒక ఛార్జీ, బయోమెట్రిక్కు ఒక ఛార్జీ, అలాగే రెండింటికి అయితే ఒకటి, ఇలా వేర్వేరుగా ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డులో అప్డేట్ కోసం ఛార్జీలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. ప్రాంతాన్ని బట్టి, సర్వీస్ ప్రొవైడర్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అందుకే మీ ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే ముందుగానే ఛార్జీల గురించి తెలుసుకోవడం బెటర్. లేకపోతే ఎక్కువ వసూలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక ఆధార్ కార్డు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైతే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐ స్కాన్ కోసం అయితే 100 రూపాయలు అయితే వసూలు చేస్తారు. ఇక పేరు, బర్త్డే, అడ్రస్ వీటిల్లో మార్పుల కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు మార్పించుకోవాలనుకుంటే 150 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డు ప్రింటెడ్ వర్షన్ తీసుకోవాలనుకుంటే 30 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కోసం మొదటిసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే మాత్రం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఆధార్ కార్డు కోసం అయితే మొదటిసారి కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి ఛార్జీలు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇక 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు మాత్రం బయోమెట్రిక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ఇది కూడా ఉచితమే, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇక మీరు ఆధార్ కార్డు మొదటిసారి ఎక్కడ తీసుకున్నారో ప్రతిసారి అప్డేషన్ కోసం అయితే అక్కడికే వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇక ఆన్లైన్లో కూడా మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ 30 రోజుల్లోగా పూర్తవుతుంది. కొన్ని కేసుల్లో మాత్రం ఆలస్యం కావచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునేందుకు వీలుండదు. ఇక అంతేకాకుండా ఆధార్ కార్డు ఇప్పుడైతే కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఇక బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా, ఇక గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా కూడా మనకి ఆధార్ కార్డు అనేది అవసరం పడుతుంది. అందుకే ఇలాంటి ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా అయితే చూసుకోవాలి గురించిన అప్డేట్ అనమాట. ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా ఇక ఛార్జీలు అనేవి దేనికి ఎంతెంత ఉన్నాయని పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.